అహంకారాలను మానుకోండి, ఎందుకంటే వీటికి వెంటనే శిక్ష పడుతుంది. దౌర్జన్యానికి, అహంకారానికి వీటి కనుక మానుకోకపోతే వీటికి వెంటనే కూడా శిక్ష పడుతుంది. అంటే పరలోకంలోనే కాదు, నరకంలోనే కాదు, ఇహలోకంలో కూడా ఈ యొక్క దౌర్జన్యం చేసే వారికి, అహంకారం ప్రదర్శించే వారికి శిక్ష పడుతుంది అని దైవవాక్కు ఇది. దేవుడు మీ ముఖాలను, మీ యొక్క ధన సంపదలను చూడడు. మీ మనసులో, మీ యొక్క ఆలోచనలలో, మీ మనోభావాలను, మీ యొక్క ఆచరణలను దేవుడు చూస్తాడు. ఒకరిపై ఒకరు అసూయ చెందకుండా మోసం దగాలకు పాల్పడకండి, ఆగ్రహం పడకండి, సత్సంబంధాలు మంచి సంబంధాలను తెంచుకోకండి. సంయమనం గల వ్యక్తి వల్లనే పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అనుభవజ్ఞుడైన వ్యక్తియే వివేచనాపరుడైనవాడు. జ్ఞానుల హృదయాల నుండి జ్ఞాన జ్యోతిని అంతమొందించేది ప్రపంచ వ్యామోహం. జ్ఞానుల హృదయాల నుండి జ్ఞానజ్యోతిని అంతమొందించేది ఈ యొక్క ప్రపంచ వ్యామోహంలో పడిపోతే జ్ఞానమున్న హృదయాలు కూడా ఆ యొక్క జ్ఞానజ్యోతిని మరి అంతమైపోతుంది. తమ జ్ఞానానికి అనుగుణంగా ఆచరించే వారే జ్ఞానులు. అల్లా విధానం చెడు ద్వారా నివారించడం కాదు. ఆయన చెడును మంచి ద్వారా రూపుమాపుతాడు మరియు మలినం ద్వారా కడిగితే పరిశుద్ధత పొందలేము. ఖురాన్లో అల్లా సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తూ ఉన్నారు, ఓ ప్రవక్త, నీవు మంచి ద్వారానే చెడుని తొలగించు అని ఖురాన్లో ఒక వాక్యం. ఇక ఎవరైతే ఆర్థికంగా చితికి ఉన్నవారి ఎడల, ఎవరైతే ధనపరంగా, డబ్బు పరంగా, ఆస్తిపాస్తుల పరంగా మరి ఆర్థికంగా ఎవరైతే చితికి ఉన్నారో ఆ ఉన్నవారి ఎడల మృదు వైఖరిని అవలంబిస్తాడో అల్లా ఇహపరలోకాల్లో కూడా అతని కష్టాలను తగ్గిస్తాడు. సంపాదనలో ఉత్తమమైనది చేతి పనుల ద్వారా సంపాదించడం. సంపాదనలలో ఉత్తమమైనది చేతి పనుల ద్వారా సంపాదించడం. అబద్ధం, వంచన లేకుండా చేసే వ్యాపారం. ఈ యొక్క వ్యాపారంలో అబద్ధం అనేది ఉండకూడదు, ఇతరులని మోసం అనేది లేకుండా వ్యాపారం చేసేది.